ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రావణ మాసంలో మనకి దాదాపుగా ఆగస్టు 13వ తేదీ నుంచి విశేషమైనటువంటి పండగలు మనకి శ్రావణ సోమవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళగౌరి వ్రతాలు చేసుకుంటూ మాస శివరాత్రి, అట్లాగే శ్రావణ పౌర్ణమి, గరుడ పంచమి, నాగుల చవితి, నాగపంచమి, అట్లాగే శ్రావణ పౌర్ణమి రోజున విశేషంగా హయగ్రీవుడి యొక్క జయంతి జ్ఞానాన్ని, బుద్ధి కుశలతని కలుగజేస్తూ ఉన్నత వాక్కుని ప్రసాదిస్తాడు. శ్రావణ పౌర్ణమి అంటే చండీదేవికి చండీ అమ్మవారికి చాలా విశేషమైనటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తూ ఉండేటటువంటి రోజు. అదే రోజు గాయత్రీదేవి పుట్టినరోజు, గాయత్రి జయంతి. ఆ రోజున విశేషంగా చాలా మంది యజ్ఞోపవీతాన్ని ఉపాకర్మ చేసి, అంటే ఎవరైతే మొన్న మాఘమాసంలో యజ్ఞోపవీతం ధరిస్తారో వారందరూ కూడా మార్చుకునేటటువంటి రోజు ఉపాకర్మ ద్వారా. ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి సౌఖ్యాన్ని, అట్లాగే లక్ష్మీ దేవిని మనకి కటాక్షంగా ఇచ్చేటటువంటి మాసాలలో శ్రావణ మాసం విశేషత్వం. మరి ఈ మాసంలో కుజరాహుల యొక్క నక్షత్ర మార్పు వలన కుజదోషాలు, సర్పదోషాలు అనుభవిస్తూ సంతానపరంగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ, ఏలినాడు శనులు, అర్ధాష్టమ శనుల పరంగా ఇబ్బందులు పడుతూ, అట్లాగే జన్మజాతకాలలో విశేషమైనటువంటి కుజరాహుల యొక్క సమ్మేళనం కానివ్వండి, మృగశిరా నక్షత్రము, ధనిష్టా నక్షత్రము, చిత్తా నక్షత్ర జాతకులు, మేషరాశి, వృశ్చిక రాశి వారు, మకర కుంభరాశుల వారు, అట్లాగే రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్ర జాతకులు, ఈ కుజ మహర్దశ, రాహు మహర్దశలు, అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు, కుజ రాహువు, రాహు కుజ శనులు, ఇట్లా పాపగ్రహాలకి సంబంధించినటువంటి దశలు జరుగుతున్న వాళ్ళకి ఎన్నో విపరీతాలు, ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభం కావచ్చు, భార్యాభర్తల ఎడబాటు కావచ్చు, కోర్టు సమస్యలు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు. ఎందుకంటే కుజరాహుల వలన ఎన్నో సమస్యలండి. కుజదోషాలు, జన్మజాతకాలలో కుజదోషాలు, సర్పదోషాలు మనిషిని ఎదగనివ్వవు. లగ్నాతో ఉన్నటువంటి కుజదోషాలు, సర్పదోషాలు ఒక రకమైన భావనలు అయితే, మిగతా 12 భావాల్లో ఉన్నప్పుడు చాలా ఘోరంగా ఉంటాయి. జన్మజాతకంలో ఇవన్నీ ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏ భావాల్లో ఉంటే ఏ సమస్యలు, విద్య మీద కొడతారు, ఆర్థికం మీద కొడతారు, ఉద్యోగం మీద కొడతారు, అట్లాగే భార్యాభర్తలు వివాహం మీద కొడతారు, దంపతుల మీద కొడతారు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మోసాలు, నష్టాలన్నీ కూడా జన్మజాతకాల్లో మనకి తెలియజేస్తూ ఉంటాయి ఈ గ్రహాలన్నీ కూడా. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క దోష నివృత్తి కోసము ప్రత్యేకించి మన యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో 13వ తేదీ నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఈ 18 రోజులు విశేషంగా ఈ యొక్క సర్పదోషాలు, కుజదోష నివృత్తి కోసము ఎవరికైతే వివాహం కావాలనుకుంటారో వారికి, వివాహాల్లో దగ్గర దాకా వచ్చి పోతున్నటువంటి వాళ్ళకి, 1కి 2 సార్లు 3 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగి సంతానపరంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ స్త్రీమూర్తులకి, వీర్యశక్తి లేక సంతానం కనలేనటువంటి పురుషులకి, ఐవీఎఫ్ల ద్వారా విసుకెత్తిపోయినటువంటి వారికి. కాబట్టి విశేషంగా మరి మేషాది మీనరాశి పర్యంతం ఈ మాసం ఏ విధంగా ఉంటుందో తెలియపరుచుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసంలో సూర్యుడి యొక్క మార్పు చతుర్థ స్థానంలోకి, అట్లాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రవి, కేతువులు, అట్లాగే బుధుడు కూడా సెప్టెంబర్ 7 వరకు కూడా చతుర్థంలో ఉండటం వలన వీరు గనక ప్రయత్నాన్ని గనక సరిగ్గా చేస్తూ వీరికున్నటువంటి మాత్రార్జితము లేకపోతే పిత్రార్జితము అనేటటువంటి ఆస్తుల యొక్క విషయంలో, గవర్నమెంట్కి సంబంధించిన విషయాలలో ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉండే ఉంటారు. అంటే ఆ యొక్క భూములు గవర్నమెంట్ తీసేసుకోవటము, లేకపోతే వేరే ప్రైవేటు వ్యక్తులు ఆ భూముల్ని కబ్జా చేసుకోవటము, దాని పరంగా వీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడము, ప్రయాణాలు చేయడము, అటు ఇటు తిరగటము, ఆ భూమిని కాపాడుకోవటానికి, ఆ ఇంటిని కాపాడుకోవటానికి చేసే ప్రయత్నాలు మీకు గనక సరైనటువంటి వారు గనక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో దొరికితే 10 రూపాయలు వెచ్చించైనా సరే మీ భూములు కాపాడుకునేటటువంటి, గృహాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో చక్కటి సౌలభ్యత కలుగుతుంది. అయితే ఏంటంటే చతుర్థంలో ఉన్నటువంటి ఈ కేతువు రకరకాల విన్యాసాలు చేస్తూ
ఒకసారి ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఇంకొకసారి ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అట్లాగే మీరు ఇచ్చిన డబ్బు సరిపోలేదని, లేకపోతే మీరు ఇచ్చినటువంటి డబ్బు మాకు అందలేదని, ఇట్లా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే డబ్బులు ఇచ్చేటప్పుడు వ్రాతపూర్వకంగా కానీ లేకపోతే ఒక సెల్ ఫోన్ ద్వారా కానీ ఆ యొక్క డబ్బులు ఇచ్చేటప్పుడు వాటిని సాక్ష్యంగా పెట్టుకోవటం ఉత్తమమైనటువంటి విషయం. అట్లాగే ఈ యొక్క లగ్నాధిపతి, రాస్యాధిపతి, వృషభ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు 5వ స్థానంలో నీచ స్థితిని పొంది ఉన్నాడు. అంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య ప్రేమ, అభిమానాలు ఒక తారాస్థాయిలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గొడవలు ఏమన్నా ఉంటే కూడా తగ్గే అవకాశాలు ఉంటాయని అనుకుంటారు. కానీ 5వ స్థానంలో శుక్రుడు ఉండటం అత్యంత శోచనీయము, అత్యంత ఆనందకరము, ఆహ్లాదకరము. కానీ ఆయనకి దాదాపు ఈ నెల రోజులు కూడా నీచ స్థితిని పొంది ఉంటాడు. నీచ స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు భోగాలను ఇవ్వలేడు, భాగ్యాలను ఇవ్వలేడు, ధన సంపదని ఇవ్వలేడు, ధనాన్ని నిలబెట్టలేడు. ఏదైనా పెట్టుబడిలో కనుక పెట్టుకున్నట్లయితే లాభం వస్తుంది అనుకుంటే సరైనటువంటి లాభము కూడా రానటువంటి పరిస్థితి శుక్రుడు ఉన్నాడు. కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన వీరు ఎక్కువగా చేయాలి. కోర్టుకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, అట్లాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాళ్ళు కానివ్వండి, ఏదైనా సరిగ్గా కూర్చొని మాట్లాడుకున్నట్లయితే కనుక ఇరువురి మధ్య కాస్త సంఘటితమైనటువంటి సంఘర్షణలన్నీ కూడా తొలగిపోయి అన్యోన్యత పెంపొందించుకోవడానికి చిన్న ఆలోచన అనేటటువంటిది కనుక వస్తే బాగుంటుందని ఈ యొక్క ఆగస్టు మాసం తెలియజేస్తోంది. అట్లాగే ఈ యొక్క వృషభ రాశి వారికి కుటుంబ స్థానము, ధనస్థానంలో సప్తమాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి పాపగ్రహమైనటువంటి కుజుడు ఉండటం ద్వారా వీరికి కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ అవటం, కుటుంబంలో సరైనటువంటి బాధ్యతలు స్వీకరించలేకపోవటం, వీరు ఎవరితో మాట్లాడినా వారు ఎందుకింత ఆవేశంగా మాట్లాడుతున్నాం అంటాం. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా ధనపరమైనటువంటి విషయాలలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో ఇరువురి మధ్య కూడా కొంత సరైనటువంటి సిస్టమ్ ఆపరేట్ కాకపోవటం, అట్లాగే ఏదైనా పెట్టుబడులకు సంబంధించి ధనము వ్యాపారంలో పెడితే దాని గురించి కాస్త ఎక్కువగా ఆలోచించటం, కొంతమంది అయితే ఆకస్మికంగా ధనాన్ని నష్టపోవటం, ప్రయాణాల పరంగా కూడా వీరు కాస్త భార్యాభర్తలు ప్రయాణాల పరంగా వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే కుటుంబ విషయాలని ప్రయాణాల్లో దయచేసి నెల రోజులు ఎక్కడా ప్రస్తావించకండి. అట్లాగే ఏదైనా సరే ఒక శుభకరమైనటువంటి విందు వినోదాల్లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు బంధువులతో కాస్త మాట విద్వేషాలు కలగడానికి అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశి వారికి ముఖ్యంగా కుజగ్రహము అనేటటువంటి గ్రహం వలన అది 2వ స్థానంలో ఉండి ఎవరైతే తక్కువ మాట్లాడుతారో వారికి ఆనందదాయకం. ఎవరైతే బిజినెస్లో వ్యాపార భాగస్వాముల మధ్య ఇబ్బందికరమైనటువంటి సమస్యలు వస్తే సెప్టెంబర్ వరకు వెయిట్ చేయండి. తర్వాత శుక్రగ్రహం వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ధనపరంగా కొన్ని నష్టాలు ఉంటాయి. లాభం ఉద్యోగరీత్యా ముఖ్యంగా ఉద్యోగాదుల్లో ఈ యొక్క వృషభ రాశి వారికి లాభకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని అనుకునే లోపలే ఈ శని వక్రత్వం వలన ఉద్యోగం పైన కూడా వేటుపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాటపరంగా, గౌరవపరంగా, కీర్తి ప్రతిష్టల పరంగా, ధనపరంగా, భార్యాభర్తల యొక్క అన్యోన్యత పరంగా, సంతాన పరంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే సహ ఉద్యోగులు ఉంటారో వారిలో స్త్రీలు అయితే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ స్త్రీలతో మాట్లాడేటప్పుడు వీరు కొంచెం సమన్వయంగా, శాంతియుతంగా మాట్లాడటం మంచిది. కోపావేశాలతో మాట్లాడితే మీ ఉద్యోగానికే ఎసరు వచ్చే పరిస్థితి కనబడుతోంది. కాబట్టి మీ స్వయంకృతాపరాధంగా కొన్ని పనులు చేసుకోకుండా జాగ్రత్త పడటం వృషభ రాశి వారికి చాలా ఉన్నతమైన విషయం. అయితే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా వీరికి వృషభ రాశి వారికి కుజదోషం అనేటటువంటిది జరుగుతోంది. కాబట్టి కుజదోషము, శుక్రగ్రహ దోషము, ఈ రెండింటికి దృష్టి భేదము. అట్లాగే 9లో ఉన్నటువంటి రాహువు కుజ నక్షత్రంలో, 10లో ఉన్నటువంటి రాహువు కుజ నక్షత్రంలో, అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు రాహు నక్షత్రంలో ఉండటం వలన ఉద్యోగ సంబంధిత ఆర్థిక విషయాలలో, వ్యాపార సంబంధిత విషయాలలో కొంత నష్టము వాటిల్లే పరిస్థితి, కొన్ని అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటాయి. కాబట్టి సంతాన సమస్యలు కూడా ఎదుర్కొనే పరిస్థితులు,
అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత దెబ్బతినేటటువంటి అవస్థలు ఉంటాయి. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారు జన్మజాతక పర్యవేక్షణ చేయించుకొని వివాహపరంగా కానీ సంతానపరంగా కానీ ఏదైనా గృహపరమైనటువంటి అమ్మకాలు కొనుగోలు విషయాలలో కూడా ఆర్థికంగా లాభాదులు పొందే అవకాశం ఉన్నప్పటికీ గ్రహస్థితి కొంత వీరి యొక్క రాస్యాధిపతి బలంగా లేకపోయేసరికి ఆలస్యంగా ధనము వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క దోష పరిహారార్థమై ఈ యొక్క మాసంలో వీరు తప్పకుండా లక్ష్మీనారాయణుల యొక్క దేవాలయ సేవ చేసుకోండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా మీకు ఉద్యోగంలో కలిగేటటువంటి బాధలు, భూ సమస్యలు, గృహపరమైనటువంటి ఇబ్బందులు, మాట వలన కలిగే సమస్యలు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురుడు 3వ స్థానంలో ఉండటం ద్వారా చక్కటి అనుకున్న ప్రయత్నాలలో ఆకస్మికంగా స్నేహితుల వలన అంతకుముందు మీరు సహాయం చేసినటువంటి ధనము లభించే అవకాశం ఉంటుంది. భూ సమస్యలు, గృహ సమస్యలు కొంత మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది. ఏదైనా సరే జన్మజాతకంలో మనకి నడుస్తున్నటువంటి దశలు, అంతర్దశలు ఎక్కువగా ప్రభావితం చేస్తూ గోచారంలో ఈ గ్రహం వలన సమస్యలు వస్తాయని తెలుస్తాయి తప్ప మరి వృషభ రాశి వారికి ఉన్న 9 గ్రహాల వలన 9 రకాల సమస్యలు ఎవ్వరికీ రావు. వీటిల్లో ఏదో గ్రహం మనల్ని జన్మజాతకంలో పరిపాలిస్తూ ఉంటుంది. ఆ గ్రహం ఎవరు? వివాహానికి సంబంధించిన గ్రహమా, లేకపోతే భూమికి సంబంధించిన గ్రహమా, విద్యకి సంబంధించిన గ్రహమా, ఇది తెలుసుకోవాలి. ఆ గ్రహము ఇప్పుడు ఇక్కడ ఎక్కడున్నాడు, చంద్రుడి నుంచి ఎక్కడున్నాడు, దాన్ని బట్టి మానసిక వికారాలు కలుగుతూ ఉంటాయి. అందుకనే ఈ పూజలు, పునస్కారాలు, అట్లాగే స్తోత్ర పారాయణలు చేయమని చెప్తూ ఉంటాం. కాబట్టి ఆ యొక్క జన్మజాతక విశేషమే కాకుండా ఆగస్టులో విశేషముగా మన యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో కుజదోష నివారణార్థమై సంతానం లేకపోయినా, భూ సమస్యలు ఉన్నా, లేకపోతే గృహం కట్టుకోవాలనుకుని గృహం కట్టుకోలేకపోయినా, ఆర్థికపరమైనటువంటి ధన నష్టాలు, అనారోగ్య బాధలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలగటానికి, ఎడబాట్లు లేకుండా ఉండటానికి, వివాహం సరైన సమయంలో శీఘ్రంగా జరగటానికి, ఉద్యోగ వ్యవస్థల్లో మిమ్మల్ని మోసాలు చేయకుండా, ఉద్యోగంలో చాలామంది ఎప్పుడు పోతుందో అని భయపడేటటువంటి వాళ్ళ కోసము విశేషముగా శ్రావణ పౌర్ణమి రోజున అంటే ఆగస్టు 28వ తేదీన ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల్లో ముఖ్యంగా కుజరాహువుల యొక్క దోష పరిహారార్థమై సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని, అట్లాగే కుజ శుక్రుల యొక్క సంబంధము, శని శుక్రుల యొక్క సంబంధ దోష పరిహారార్థమే భార్యాభర్తల అన్యోన్యతకి, వివాహపరమైనటువంటి ఆనుకూలతకి, సంతానపరమైనటువంటి లాభానికి కూడా విశేషముగా చండీ హోమము అనేటటువంటిది ఆచరిస్తూ ఈ 18 రోజులు కూడా దుర్గా సూక్తము, సర్ప సూక్తము, విశేషమైనటువంటి సూక్తములతో ఆ దేవీ దేవతల్ని ఆరాధిస్తూ ఎవరైతే జ్ఞానసిద్ధి క్షేత్రానికి ఫోన్ చేసి మీ యొక్క గోత్రనామాలు ఇస్తారో వారికి విశేషముగా మీ ఇంటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విశేషమైనటువంటి చిన్న ప్రతిమ, అట్లాగే లక్ష్మీదేవి యొక్క ప్రతిమ కూడా పూజ జరిగి ఆ హోమంలో సరైనటువంటి ఆ మంత్రశక్తినంతా కూడా ఆ యొక్క ధాతులోహాలు ఆకర్షింపబడి ఆ యొక్క శక్తి మీ ఇంటికి వచ్చిందంటే ఎవరికైతే ఏ రకమైన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి విశేషమైనటువంటి లక్ష్మీ సంపద కలిగేటటువంటి ఈ శ్రావణ మాసము విశేషమైనటువంటి యోగాన్ని, మీకు కీర్తి ప్రతిష్టల్ని, గుర్తింపుల్ని కూడా ఇస్తుంది. కొంచెము సెప్టెంబర్ 3 తర్వాత ఈ శుక్రుడు తన యొక్క గ్రహస్థితిని గోచారంలో తన యొక్క సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. ఇంకా భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. బుధుడైతే గనక వీళ్ళకి సెప్టెంబర్ 7 తర్వాత 5వ స్థానంలోకి వచ్చినప్పుడు సంతానపరమైనటువంటి సుఖాలు కలుగుతాయి, అఖండమైనటువంటి వ్యాపారంలో ధనలాభాదులు కలుగుతాయి, చక్కగా ఆహ్లాదంగా విశేషంగా మంచి ప్రజ్ఞావంతులే వ్యాపారంలో విశేషమైన లాభాలు వచ్చేటటువంటి స్థితి ఆ సమయంలో కలుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన విశేషప్రదము ఈ యొక్క శుక్రగ్రహ జాతకులైనటువంటి వృషభ రాశి వారికి. ఓం శ్రీమాత్రే నమః.